హాయ్ వ్యూయర్స్! ఈరోజు మీకు ఒక కత్తి లాంటి సొల్యూషన్ చెప్తాను. మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారికి ఈ లడ్డు రెగ్యులర్‌గా తీసుకున్నట్టయితే కంటిన్యూయస్ ఒక 90 రోజులు ఈ లడ్డు తింటే ఆటోమేటిక్‌గా స్ట్రెస్‌తో కూడినటువంటి కాన్‌స్టిపేషన్‌కి గానీ, లేకపోతే గట్ హెల్త్‌తో కూడినటువంటి కాన్‌స్టిపేషన్‌కి గానీ, లేకపోతే థైరాయిడ్ సమస్యతో వచ్చిన మలబద్ధకానికి గానీ, లేకపోతే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వచ్చిన మలబద్ధకానికి గానీ, లేకపోతే ఎటువంటి సమస్య వల్ల వచ్చిన మలబద్ధకానికైనా గానీ ఇది ఫాలో అయితే మీకు ఖచ్చితంగా మలబద్ధకం అనేది తగ్గుతుంది. నేను మీ డాక్టర్ రామకృష్ణ స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్స్ హైదరాబాద్. సో, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారికి, నిద్ర లేమి సమస్యతో బాధపడుతున్న వారికి, స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ వీడియో అందరికి షేర్ చేయండి. సో, బేసిక్‌గా మీరు లడ్డు ఎట్లా తయారు చేసుకోవాలి? గుర్తుపెట్టుకోండి. ఈ లడ్డు కొంచెం బెల్లం గూడా యూజ్ చేసి తయారు చేసుకోండి. బెల్లం గూడా మలబద్ధక సమస్యతో బాధపడుతున్న వారికి సూపర్ మెడిసిన్. ఒకటి ఫస్ట్ నువ్వులు తీసుకోండి. దాంతో పాటు మీరేం చేస్తారు? పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు తీసుకోండి. దాంతో పాటు ఆల్మండ్స్ అంటే బాదాం తీసుకోండి. దాంతో పాటు క్యాష్యూ అంటే కాజు తీసుకోండి. అలాగే దాంతో పాటు పిస్తా. పిస్తా అంటే తెలుసు కదా మీకు? ఇవి రెగ్యులర్‌గా ఇవి ఏం చేస్తారంటే సమపాలనలో తీసుకొని తర్వాత బెల్లం ఏసేసి కొంచెం తేనె కలుపుకొని అన్నీ చిన్న ముక్కల్లాగా చేసుకొని ఒక లడ్డులాగా చేసుకోండి. ఓకే. కాజు, బాదాం, పిస్తా, తర్వాత అంజీర్, దాంతో పాటు పంకిన్ సీడ్స్, దాంతో పాటు నువ్వులు గుర్తుపెట్టుకోండి. నువ్వులు కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు పనిచేస్తుంది అనంటే, ఇప్పుడు బాదాంలో ఏముంటదంటే ట్రిప్టోఫాన్ అని ఉంటది. అది ఏం చేస్తది? స్ట్రెస్‌ని తగ్గిస్తది. తర్వాత బాదాంలో ఏముంటదంటే మెగ్నీషియం ఉంటది. అది మెగ్నీషియం ఏం చేస్తది అనంటే, మన పెద్ద పేగుకి గానీ, చిన్న పేగుకి గానీ దాంట్లో మలము ఈజీగా మూవ్‌మెంట్ కావడానికి, అంటే ఈజీగా ఫ్లో కావడానికి, ఈజీగా జారిపోవడానికి మెగ్నీషియం అనేది చాలా ఇంపార్టెంట్. సో, అది మెగ్నీషియం ఉంటుంది. ఇంకొకటి దాంట్లో ఏముంటుందంటే వైటమిన్ బి6 ఉంటుంది. ఈ వైటమిన్ బి6 ఏం చేస్తది అనంటే సెరోటోనిన్ అనే హార్మోన్‌ని ఉత్పత్తి చేస్తది. సెరోటోనిన్ ఈజ్ ఎ హ్యాపీ హార్మోన్. ఎప్పుడైతే సెరోటోనిన్ మంచిగా ఉత్పత్తి అయితదో ఆటోమేటిక్‌గా మనకి స్ట్రెస్ తగ్గిపోతది. సో, ఈ హ్యాపీ హార్మోన్ పెరుగుతది. స్ట్రెస్ హార్మోన్ తగ్గిపోతది. సో, తద్వారా స్ట్రెస్ వల్ల వచ్చే కాన్‌స్టిపేషన్ కూడా తగ్గిపోతది. ఎప్పుడైతే స్ట్రెస్ తగ్గుతదో థైరాయిడ్ సమస్య తగ్గుతది. ఎప్పుడైతే స్ట్రెస్ తగ్గుతదో డయాబెటిస్ సమస్య తగ్గుతది. ఎప్పుడైతే స్ట్రెస్ తగ్గుతదో ఈ ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్, హార్మోనల్ ఇంబాలెన్స్‌ల వల్ల కలిగే పీసీఓడీ తగ్గుతది. సో, ఇవన్నీ మీకు ఆల్మండ్స్‌లో దొరుకుతాయి. అలాగే ఈ సెరోటోనిన్ కు మనకి కావాల్సిన దానికి సెలీనియం కూడా అవసరము. అది ఎందులో దొరుకుతది? మీకు పిస్తాలో దొరుకుతది. అలాగే బి6 అనే వైటమిన్ మీకు క్యాష్యూస్‌లో కూడా దొరుకుతది. అలాగే నువ్వుల్లో కూడా మీకు ఏంటి అనంటే ట్రిప్టోఫాన్ అధికంగా ఉంటది కాబట్టి స్ట్రెస్ అనేది తగ్గుతది. సో, ఈ బెల్లం తీసుకోవడం వల్ల కూడా ఏమవుతది అనంటే ఈ బెల్లం పెడుతున్నాము. మనం ఇంకా పంకిన్ సీడ్స్ పెడుతున్నాము. పంకిన్ సీడ్స్‌లో కూడా మీకు మెగ్నీషియం అధికంగా ఉంటుంది కాబట్టి ఆ మెగ్నీషియం ఎక్కువ ఉంటే ఆటోమేటిక్‌గా మన కండరాల మూవ్‌మెంట్ అనేది ఈజీగా జరుగుతుంది. సో, కండరాల మూవ్‌మెంట్ ఈజీగా ఉంటే మన మలం మూవ్‌మెంట్ కూడా ఈజీగా ఉంటది. అప్పుడు ఏమైతది అంటే ఆటోమేటిక్‌గా మోషన్ అనేది ఈజీగా పాస్ ఆన్ అయిపోతది. సో, ఇవన్నిటితో కూడినటువంటి లడ్డు తీసుకోవడం వల్ల 100% మీకు మలబద్ధకం సమస్యకి ఒక ఎక్స్‌ట్రార్డినరీ సొల్యూషన్ లాగా పనిచేస్తుంది. థాంక్ యూ.